దేశవ్యాప్తంగా ఈ నెల 21న నిర్వహించనున్న నీట్ 2026 రీ ఎగ్జామ్ కోసం కేంద్ర ప్రభుత్వం కట్టుదిట్టమైన భద్రతా చర్యలను చేపట్టింది. ఇక పరీక్షకు సంబంధించిన గోప్యమైన పత్రాలకు సంబంధించినటువంటి రవాణా నిర్వహణలో ఎలాంటి లోపాలు జరగకుండా ఉండేందుకు కేంద్ర సాయుధ పోలీస్ బలగాలను వినియోగించేందుకు కూడా నిర్ణయం తీసుకుంది. కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఈ బాధ్యతను ప్రధానంగా సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ సిఆర్పీఎఫ్, సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ సిఐఎస్ఎఫ్కు అప్పగించింది. దేశవ్యాప్తంగా ప్రశ్నాపత్రాల ముద్రణ కేంద్రాల నుంచి పరీక్షా కేంద్రాల వరకు, అలాగే పరీక్ష అనంతరం ఓఎంఆర్ సమాధాన పత్రాల సేకరణ వరకు కూడా భద్రతను ఈ బలగాలు పర్యవేక్షించనున్నాయి. గతంలో జరిగిన కొన్ని పరీక్షలలో ప్రశ్నాపత్రాల లీక్ వంటి ఘటనలు వెలుగులోకి రావడంతో ఈసారి ప్రభుత్వం మరింత కఠిన చర్యలు తీసుకుంటోంది. ప్రతి దశలోనూ చైన్ ఆఫ్ కస్టడీను ఖచ్చితంగా అమలు చేయాలని అధికారులు ఆదేశించారు. అంటే ప్రశ్నాపత్రాల ముద్రణ నుండి పరీక్షా కేంద్రానికి చేరే వరకు ప్రతి కదలికను భద్రతా పర్యవేక్షణలోనే జరగాలి. ఇక ఈ పరీక్షకు సంబంధించిన ప్రశ్నాపత్రాలు, పరీక్ష సామాగ్రిని కఠిన భద్రతా ఏర్పాట్ల మధ్య పంపిణీ చేయనున్నారు. ప్రధానంగా ఈ సామాగ్రిని హైదరాబాద్, అహ్మదాబాద్లోని 2 కేంద్ర హబ్ల నుండి కూడా పంపిణీ చేయనున్నారు. ఈ కేంద్రాల నుంచి దేశవ్యాప్తంగా సుమారు 551 హబ్ సిటీలకు ప్రశ్నాపత్రాలను తరలించనున్నారు. పరీక్ష నిర్వహణలో పారదర్శకత, విశ్వసనీయత పెంచడం ఈ చర్యల ప్రధాన ఉద్దేశమని హోంమంత్రిత్వ శాఖ వర్గాలు తెలిపాయి. విద్యార్థుల భవిష్యత్తును ప్రభావితం చేసే ఈ ముఖ్యమైన ప్రవేశ పరీక్షలో ఎటువంటి అవకతవకలు జరగకుండా చూసేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా కేంద్ర బలగాలతో సమన్వయం చేసుకోవాలని సూచించారు.